హాయ్ ఫ్రెండ్స్, సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని ఒకసారి బాగా కడిగి అందులో వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఈ సగ్గుబియ్యాన్ని ఇలా నానబెట్టుకుంటే త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని నెయ్యి అంతా కరిగిపోయినాక ఎండు కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి బాగా ఫ్రై అయిపోయినాక వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ నెయ్యిలో వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మరికొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి కరిగిపోయినాక సేమియాని యాడ్ చేసుకోవాలండి. నేను 3/4 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని పాలని కాగపెట్టుకోవాలి. ఈ పాలు కాగిపోయినాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం గిన్నెను కూడా పొయ్యి మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అనేవి బాగా కుక్ అయిపోవాలండి. మన జల్లీలాగా వస్తాయి. ఈ వైట్ అంతా పోయి ఈ విధంగా జల్లీలాగా బాల్స్ లాగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యం అనేవి ఉడికిపోయినాక ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని కూడా వేసుకోవాలండి. సేమియాని ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అవుతాయి. ఇలా సేమియాని ముందుగా ఫ్రై చేసుకోవటం వల్ల ఏంటంటే సేమియా అనేది విరగకుండా ఉంటుంది, త్వరగా కుక్ అవుతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని వేసుకున్న సేమియా కూడా కుక్ అయిపోయినాక సగ్గుబియ్యం సేమియా రెండు బాగా ఉడికిపోయినాక మాత్రమే మనం బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక సేమియా అనేది ఉడకదు. సో మనం సేమియా కూడా ఇప్పుడే బాగా మెత్తగా ఉడికిపోయినాక బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేను హెల్తీగా ఉండడం కోసం పిల్లలకి ఈ బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఈ బెల్లం వేసుకున్నాక మధ్య మధ్యలో ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే అడుగంటే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయినాక యాలకుల పౌడర్ లేదా యాలుక్కాయలని ఈ విధంగా దంచి వేసుకోండి. వీటి యొక్క ఫ్లేవర్ ఈ స్వీట్లోకి చాలా బాగుండిద్ది. అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఉప్పు ఈ పరిమాణంలో మంచి రుచిని ఇస్తుంది. ఉప్పు వేసుకోకపోతే అంత రుచిగా ఉండదండి. కంపల్సరీగా కొద్దిగా సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకొని కుక్ చేసుకోండి. కొంతమందికి ఫస్ట్ టైము ఈ సగ్గుబియ్యం పాయసం చేసడం కానీ ఏదైనా స్వీట్ ఐటము పాలు పోసి చేయాలి అన్నప్పుడు కొంచెం ఇరిగిపోతాయి అనే టెన్షన్ ఉండిద్ది కదా. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఒక చిన్న ట్రిక్. 1 స్పూను మనం ఇప్పుడు ఉడికించుకున్న ఈ సేమియా సగ్గుబియ్యం ఉంది కదండి, దీన్ని తీసుకొని ఇందులో మనం ఆల్రెడీ కాచి పక్కన పెట్టుకున్న ఈ పాలను కొద్దిగా యాడ్ చేసుకొని స్పూన్తో కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నారంటే చూసారా ఎంతో చక్కగా మనకి ఈ పరిమాణం అనేది రెడీ అయిపోయింది. విరగలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఇలా ఒకసారి చెక్ చేసుకొని మిగతా పాలని ఇందులో యాడ్ చేసేసుకోండి. చూసారా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఎటువంటి టెన్షన్ లేకుండా ఈ విధంగా ఈ చిన్న ట్రిక్ ఉపయోగించి టెన్షన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ పాలను పోసుకోండి. ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ.